రమణపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో నారాయణ సేవ అధ్యక్షురాలు ఎం వరలక్ష్మి సౌజన్యంతో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ మహాలయం పక్షం రోజుల్లో పూర్వీకులను తలుచుకుని దాన ధర్మాలు చేయటం మన సంస్కారం అన్నారు. దీనివల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారన్నారు. నారాయణ సేవ అధ్యక్షురాలు ఎం వరలక్ష్మి మాట్లాడుతూ పూర్వీకులకు నివాళులర్పించే పుణ్యక్రతువు దాన ధర్మాలన్నారు. దానాలు చేయటం వల్ల పితృదేవతలు సంతృప్తి చెంది తమ వారసుల్ని అనుగ్రహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, అడబాల రత్నప్రసాద్, శిరీష, చింతపల్లి సుబ్బారావు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, రాజా, భానోజీరావు, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. నారాయణని చూసుకుంటూ నారాయణ సేవగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయటం, మనందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం అందరికీ కూడా చాలా అధికమైన మన ముందు ఉన్నతమైన జీవనం గడపడానికి సరిపడిన శక్తిని భగవంతుడు ఇవ్వడానికి కారణం అవుతుంది అన్నమాట ఈరోజు చేసే కార్యక్రమాలన్నీ కూడా. పెద్దలకి మోక్షం కలిగిన వరకు కూడా మనం చేసే పితృకార్యాలు చేసినందువల్ల మోక్షం కలుగుతుంది. అంచేత ఈ రోజుని అందరూ ఉపయోగించుకొని ఎవరైనా సరే ఎక్కడైనా సరే దాన ధర్మాలని చేస్తే వాటి యొక్క ఫలితం అత్యధికంగా ఉంటుంది. భగవంతుడు అందరికీ కూడా మంచిగా ఉంచాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మహాలయ పక్షాల సందర్భంగా ఈరోజు ఏకాదశి రోజున పర్వదినము. ఈ పర్వదినం రోజున మనం ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ భగవంతుడికి లక్ష్మీనారాయణ చెందుతుందే ఉద్దేశంతో మన పూర్వీకులు పై తరంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంగా అంటే మనం వాళ్ళు చేసిన మంచి కర్మలు చెడ్డ కర్మలు ఉంటాయి కదా, ఆ కర్మల వల్ల పై లోకాల్లో వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడకుండా సంతోషంగా సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళ పేరు మీద మనం పాడ్యం నుంచి అమావాస్య వరకు కార్యక్రమాలు చేస్తాము. ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నా తోచిన పెద్దవాళ్ళ యొక్క ఆనందాలు సంతోషంగా పితృదేవతలు అందరూ సుఖంగా ఉండాలి. పితృదేవతలు ఆనందిస్తే మన తరం మన పిల్లలు మనవలు వీళ్ళందరూ కూడా వృద్ధి చెందుతారనే ఉద్దేశంతో ఈరోజు మీ అందరికీ దుప్పట్లు పెట్టడం జరుగుతుంది. దీనికి సహాయం చేసిన పెద్దలందరికీ